అంతరించిపోయిన మంత్రసానిలు మళ్లీ పుట్టుకొస్తున్నారు. సహజ ప్రసవాలు చేయడానికి మోడర్న్ మంత్రసానిలు ఇక్కడ తర్ఫీదు పొందుతున్నారు. వీరందరికీ శిక్షణ ఇస్తున్నారు డాక్టర్ విజయకృష్ణన్ గారు. ఆ మిడ్వైఫరీ మోడల్ వివరాలు మనం చూద్దాం. మిడ్వైఫరీ ట్రైనింగ్ అంటే ఇది సపరేట్ ఓన్లీ అంటే నవేడేస్ మిడ్వైఫరీ ట్రైనింగ్ అంటే అన్నోన్ పర్సన్స్ చాలా మంది ఉన్నారండి. కానీ అది ఒక కమర్షియల్ వర్క్ కాదు. ఓన్లీ తన మనసులో తను అనుకొని ఇక్కడ మిడ్వైఫరీ ట్రైనింగ్ తీసుకొని వచ్చి మాకు నేర్పిస్తున్నారు. ఇది కొత్తగా న్యాచురల్ బర్త్ సెంటర్ అని పెట్టడం గ్రేట్ అండి. ఈ నవడేస్ అన్ని సిజేరియన్స్ అవుతున్నాయి. ఎవరు వెయిట్ చేసి 2 days కానీ 1 day కానీ ఎవరు వెయిట్ చేసి సిజేరియన్స్ చేయట్లేదు. సమ్ క్వాలిఫికేషన్స్ పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయగానే వెంటనే సిజేరియన్ ప్లాన్ అవుతున్నాయి. అవేవి అంటే మామూలుగా వాటర్ లాస్ అయిందంటే వెంటనే సిజేరియన్ అంటున్నారు. మోర్ దాన్ 3 ఎక్కువ ఏజ్ వెయిట్ ఉండడం వల్ల సిజేరియన్ గో టు సిజేరియన్ అని చెప్తున్నారు. కానీ మేడం అలా కాదు. 4 kgs బేబీ అయినా సరే 1 day and 2 days అని కాదు. ఈజ్ అ బేబీ కండిషన్, మదర్ కండిషన్ రెండు చూసుకొని వెయిట్ చేసి నార్మల్ డెలివరీ చేస్తున్నారు. అది ఒక గుడ్ పాయింట్ అండి. ఇక్కడ నేర్చుకోవాల్సిన మెయిన్ వచ్చి పేషెన్సీ. ఒక నార్మల్ని మనం చేయాలి అంటే ఎంత పేషెన్సీ కావాలి అంటే అది మిడ్వైఫరీ దగ్గర నేను నేర్చుకున్నాను అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లి శారీరకంగా సిద్ధంగా ఉండటమే కాకుండా మానసిక ప్రసవ నొప్పులను ఎదుర్కొనేలా సిద్ధం చేస్తారు. దీనికి తల్లికి వాళ్ల ఫ్యామిలీకి ప్రత్యేక కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తారు. ప్రెగ్నెంట్ నుంచి అండ్ ఆఫ్టర్ డెలివరీ 1.5 month పోస్ట్ పార్టం వరకు మేడం టేక్ కేర్ చేసుకుంటారు. కన్సెప్షన్ నుంచి ఆఫ్టర్ 1.5 month పోస్ట్ పార్టం వరకు మేడం టేక్ కేర్ చేసుకుంటారు. ఇక్కడ స్పెషల్ వర్క్ అంటూ అంటే ఏం లేదండి. సమ్ ప్రెగ్నెంట్ ఫామ్ అవ్వగానే వెంటనే మీరు రెస్ట్ తీసుకోవాలి, వెయిట్ ఎత్తుకోకూడదు, మెట్లు ఎక్కకూడదు అనే ఆప్షన్స్ ఎక్కువ అయిపోయినాయి నవేడేస్. కానీ ఇప్పుడు అన్ని పనులు చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళవచ్చు, ఇంట్లో పని చేసుకోవచ్చు. 9 months యూ కెన్ వర్క్. రోజు బాగలేదనో లేక అదృష్ట సంఖ్య కాదనో డెలివరీలను కొంతమంది వాయిదా వేస్తుంటారు, కొంతమంది ముందే డెలివరీ చేసేస్తుంటారు. అయితే ఇది బేబీ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. బేబీ పూర్తిగా ఆరోగ్యంగా తల్లి గర్భంలో పూర్తి ఎదుగుదల అయిన తర్వాత బయట ప్రపంచానికి వస్తే బేబీ ఆరోగ్యం, బ్రెయిన్ డెవలప్మెంట్ తో పాటు వారి శారీరక మానసిక ఎదుగుదల బాగుంటుంది అనేది డాక్టర్ల మాట. Actually, to me, the whole process of birth is one of respect for that mother. You have to respect that woman who is giving birth. All of us as midwives are in total, not only we are in service of that mother at that time. Each mother's individual needs are different, we recognize that. And at the point of birth, that awe that we feel at every birth, that it's a miracle. We are simply instruments. We are helping. We are not the ones who are performing that miracle. That mother is performing the miracle, and there is, birth is so much more than a physical process. It's not a doctor who is delivering a baby. It is the mother who is giving birth to a child. They are two separate things. And being able to be there and stand in awe of that process and to say, that there is that spiritual component, there is that emotional component, there is that psychological component, giving respect to all of that. I think that's what Healthy Mother is all about. That's what midwifery care is all about. And for us, we see that from the woman becoming a mother, from a man becoming a father, and that immediate family coming together for the first time. That's the beauty of having